నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి వేళ పేదల జీవితాల్లో కొత్త కాంతులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 1,66,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో సంక్షేమం దిశగా మరిన్ని కార్యక్రమాలతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ నాటికి ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల తాలూకు ప్రతిఫలాలు అందరికీ సక్రమంగా అందేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులతో పాటు పేదల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక దృష్టిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి రేణుగు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, చెరువు రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈఎస్ఐసి సెంట్రల్ బోర్డు సభ్యులు టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రసాద్ కానుమలి గారు, సామాజిక అంశాల విశ్లేషకులు రేణుగు గారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా 1,66,000 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మరి ఈ నిర్ణయం పేద ప్రజల జీవితాల్లో ఎలాంటి కొత్త కాంతులు నింపుతుంది? విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2011 సెన్సస్ ప్రకారం 1,90,00,000 కుటుంబాల వరకు ఉంటాయని చెప్తున్నారు. ఇందులో ఇప్పటికే 1,34,00,000 కార్డులు ఇవ్వటం జరిగింది. అండ్ సుమారు 29,000 ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఇప్పటికే చాలా పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్లో పీడిఎస్ చాలా బాగా జరుగుతూ ఉంది. దీంట్లో కూడా మనం కరప్షన్ లేకుండా ఉండాలి, ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటి ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానం పెట్టడం, అలాగే ఐపాస్ తీసుకురావటం, వీటన్నిటి మూలంగా ఏంటంటే జెన్యూన్గా ప్రతి బెనిఫిషరీకి కూడా ఈ యొక్క లబ్ధి పొందే విధంగా అక్కడ తీసుకున్నటువంటి చర్యల మూలంగా జరుగుతూ ఉంది. అయితే ఇంకా ఇప్పుడు కూడా మనకు ప్రతి 4 నెలలకి జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది. ఈ జనవరి 2వ తారీఖు నుంచి కూడా మళ్ళీ 9 రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం ఉంది. ఎవరైతే గత జన్మభూమిలో ఇంకా కార్డు లేదు అని చెప్పి వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జన్మభూమిలో ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే మనం అనేక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రేషన్ కార్డు ద్వారానే మనం లింక్ అయి ఉంది. ఆధార్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికీ ఏమంటే ఇంతకు ముందు సీలింగ్ ఉండేది. ఒక కుటుంబంలో 4గురికి మించి ఎక్కువగా ఉంటే ఇచ్చేవారు కాదు. అంటే పర్ హెడ్ 4 కిలోల బియ్యం ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్ హెడ్ 5 కేజీలు ఇస్తున్నారు. అలాగే నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అంటే ఒక కుటుంబంలో ఎంతమంది మనుషులు ఉండాలి అనే దాని మీద సీలింగ్ లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పుడు క్రిస్మస్ కానుక, అలాగే మన రంజాన్ కి తోఫా, ఇప్పుడు సంక్రాంతి వస్తే చంద్రన్న కానుక, ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి పేద కుటుంబంలో కూడా ఒక పండుగ కాంతులు, పండుగ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే వారికి పండుగ సమయంలో వారు కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే కావాల్సినటువంటి అన్నీ కూడా ఈవేళ ప్రభుత్వం తరపున ఇవ్వటం జరుగుతూ ఉంది. మహిళలకు ముఖ్యంగా చాలా ఉపశమనం కలిగించేటువంటి కార్యక్రమం దీపం కింద గ్యాస్ స్టవ్స్ అవన్నీ కూడా గతంలో ఇచ్చాము. లాస్ట్ ఇయర్ మనం సుమారు 15 లక్షల కనెక్షన్స్ దీపం పథకం కింద ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చేప్పటికి 26 లక్షలు మనం ఇవ్వాలి అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దాదాపు అది కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక సమగ్ర అభివృద్ధి, అందరూ అభివృద్ధి ఒకటే చేస్తే సరిపోదు, అలాగే ఒక సంక్షేమ పథకాలతోటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. రెండూ కూడా సమానంగా ఉన్నప్పుడే సమగ్ర అభివృద్ధి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఈ రోజు ఒకవైపు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ మరొక వైపు మరి కొత్త రాష్ట్రం కాబట్టి అనేక ఒడిదుడుకులు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. రామకోటయ్య గారు, రాష్ట్రంలో మరింత మంది లబ్ధిదారులని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తోంది? దరిదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ చేయూత ఎప్పుడూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ 1,66,000 కార్డులు ఏవైతే ఉన్నాయో సగటున చూసుకుంటే మనకు ఉన్నటువంటి 16,000 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 10 కార్డులు పైన అందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలో ఇప్పుడు దీపం పథకం ఉంది. దీపం పథకాన్ని మొట్టమొదటి వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో దీన్ని ముందు తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ పథకంలో ఇప్పుడు ఎవరైతే 1,00,00,000 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారో వాళ్ళందరూ ఈ యొక్క లాభాన్ని వదిలి
3 కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఇంట్లో పొగ పారి పడకుండా ఆడవాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడి వారిని మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళడం కోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో స్టేట్కి అనుసరించాల్సిన అన్నింటినీ వాటిని అనుసంధానం చేస్తూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు. కారణం ఏంటంటే వారు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజారంజకంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే రాష్ట్రంకు ఉన్నటువంటి ఇన్కమ్ కంటే కూడా ఎక్కువగా ప్రజారంజక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఇన్కమ్ వచ్చినప్పుడు ప్రజల్ని వాళ్ళ కష్టాలను మనం తీర్చడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటివన్నీ భారతదేశంలో అందరూ కూడా దాన్ని ఆచితూచి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది మంచి పథకం కింద చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వారు చేస్తున్న మంచి పథకాలకి మా యొక్క చేయూత ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, వచ్చే జూన్ నాటికి ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్, గ్యాస్ స్టవ్ ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి సంక్షేమ పథకాల అమలు విషయంలో, లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎటువంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రతి ఇంటికి గ్యాసు, స్టవ్ అనేటువంటి నినాదం చాలా అభినందించదగినటువంటి పథకం. దీనివల్ల సమాజానికి బహుముఖమైనటువంటి ప్రయోజనాలు వనగూడతాయి. మొదటిది, మనం నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ నాగరికతకు ఒక చిహ్నంగా గ్యాసు, స్టవ్ను కూడా ప్రజలు భావిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం. గ్రామీణ ప్రాంతంతో పాటు ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలకు వెళితే ఇప్పటికీ చాలామందికి గ్యాసు, స్టవ్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. పంపిణీ కూడా కష్టమైనటువంటిది, రవాణా ఇవన్నీ కూడా. టార్గెట్ గ్రూపులో మొదట వాళ్ళని చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది లబ్ధిదారులుగా. వాళ్ళందరికీ గ్యాస్ని ఏ విధంగా చేర్చాలనేటువంటిది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ దళితవాడల్లో, ఇతరుల్లో, ఎందుకంటే వాళ్ళ కొనుగోలు శక్తి తక్కువ కాబట్టి వీటిని వినియోగించుకునేటువంటి సామర్థ్యం కూడా లేదు, ఆర్థిక స్తోమత లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఈ లక్ష్యానికి అనుగుణంగా చేరుకోవడానికి చేయాలి. ఇవాళ అడవులు అంతరించిపోతున్నాయి, పర్యావరణం దెబ్బతింటున్నది. చెట్లు నరకద్దు, చెట్లను పెంచి పోషించండి అనేటువంటి నినాదం. పచ్చదనాన్ని పెంచితే తప్ప మనం పర్యావరణాన్ని రక్షించుకోలేము. దానివల్ల వచ్చేటువంటి అనేక పరిణామాలు మనం గమనిస్తున్నాం. వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇవన్నీ కూడా. అందువల్ల చెట్లను నరకకుండా వంటకు కట్టెలను ఉపయోగించే పరిస్థితి లేకుండా తీసుకొచ్చుకోవాలి. అది సమాజానికి ఎంతైనా అవసరం. రెండవది, కిరోసిన్ మీద లేకపోతే విద్యుత్తు మీద ఆధారపడి కూడా గ్రామాల్లో చేసుకోవడం జరుగుతుంది. కిరోసిన్ కూడా ఇవాళ పర్యావరణానికి కాలుష్యాన్ని ఇచ్చేస్తుంది. విద్యుత్ అనేది ఖరీదైనటువంటిది. అన్నింటికంటే చౌకగా గ్యాస్ మీద అయితే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ పరిణామ క్రమంలో వంట అనేటువంటిది ఇవాళ గ్యాస్ మీద ఆధారపడి వంట పనులు పూర్తి చేసుకునేటువంటి సమాజం వైపున మొత్తం నడిపించడం, అది కేవలం మహిళలకు సంబంధించిన సమస్య కానీ మొత్తం కుటుంబానికి సంబంధించిన సమస్య. మరో అంశం ఏంటంటే, మహిళలు ఇవాళ వాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేటువంటి రోజులు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయ పనులకే కాకుండా ఇతర పనులకు కూడా అసంఘటిత రంగంలో అనేక పనులకు వెళుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళకి అతి తక్కువ సమయంలో వంట పని పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం గ్యాస్ ద్వారా అయితే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు లేకపోతే గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా వాటిని అందించగలిగితే, పూర్తి స్థాయిలో అందించగలిగితే, వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినటువంటి వాళ్ళం అవుతామనేటువంటిది చాలా స్పష్టంగా నేనైతే అభిప్రాయపడుతున్నాను. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కడకు ఆధార్ కార్డులు కూడా బోగస్ తయారైనటువంటి రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా వీటిని అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ లైక్స్, డిజ్లైక్స్కు, అభిమానం, దురభిమానానికి అతీతంగా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ప్రసాద్ గారు, కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయనుంది. మరోవైపు పేదల సంక్షేమం విషయంలో, వారి సమగ్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టిని కేంద్రీకరించింది? 1.66 lakhsకి ఈ సంక్రాంతికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 80% పీపుల్ చూస్తే మీకు చాలా హ్యాపీగా ఉన్నారండి. కానీ దీంట్లో కూడా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఈ బోగస్సు ప్లస్ కొంత మల్టిప్లికేషన్ అంతా జరుగుతుంది. దాన్ని పూర్తిగా నిర్మూలించి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని అసలు ప్రతి లబ్ధిదారుడికి ఎవరైతే నిజమైన లబ్ధిదారుడికో అందిస్తే నిజంగానే ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి. సో ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి పటిష్టంగా ఈ పథకాలను తీసుకొచ్చి
సమర్థవంతంగా నిర్ణయిస్తే మీరు చెప్పినట్టుగా ఇది చాలా బహుముఖంగా వాళ్ళు పైకి రావడానికి చాలా దోహదపడుతుందండి. అంతేకాకుండా ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇటు వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వృద్ధులకు కానీ కనిష్టంగా 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ ఎన్టీఆర్ సుజల పథకం అంటే మంచి ఒక 2 రూపాయలకి 20 లీటర్ల మంచి నీటిని అంటే ఆర్ఓ సిస్టమ్ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఇవ్వడానికి తీసుకున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో దాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే స్కీమ్ కింద పరిశుభ్రత చేయడానికి, ఈ చుట్టుపక్కల మీకు పరిశుభ్రాలను పెంచుకోవడానికి, ఇటు దోమలు నివారించడానికి కానీ ఇటువంటి చాలా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో అసమానత లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా, ప్రతి ఒక్కరికి మంచి సరుకులు ఇచ్చేలాగా చాలా గణనీయమైన మార్పులు తీసుకున్నారు. అట్లన్నింటిని కూడా స్ట్రీమ్లైన్ చేయబోతున్నారు. కిరణ్ గారు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లోనూ అలాగే పాలనలోనూ పారదర్శకత, జవాబుదారితనం రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలపై దృష్టి పెట్టిందంటారు? ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాల్లో ఒకటేమంటే పేదరిక నిర్మూలన. అంటే ఒకటి మేము 5 క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. అందులో ఒకటి ప్రాథమిక రంగంగా వ్యవసాయం, అలాగే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, హౌసింగ్ కానీ ఇట్లాంటివి కొన్ని మిషన్ అప్రోచ్ తోటి వెళ్తూ ఉన్నాము. అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే హ్యాపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలకి తగ్గకుండా ఉండాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుని దాని దిశగా ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఏమంటే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క వెల్ఫేర్ ద్వారా ఒక భరోసా ఇస్తూనే దీంతో పాటు భవిష్యత్ కాలంలో వాటర్ గ్రిడ్ ప్రతి ఇంటికి కూడా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి అనేటువంటిది. అదే మాదిరిగా ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ మనం లాస్ట్ పొంగల్కి మేము ఆల్రెడీ అది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా అది మనం 150 రూపాయలకే ఇవ్వటం ద్వారా అంటే ప్రజలకు అన్ని తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాన్ని ఇంటి దగ్గర నుండే చేసుకునేటువంటి విధంగా అవకాశం కల్పించడం. దాంతోపాటుగా గ్యాస్ గ్రిడ్, ఇంకోటి పవర్ గ్రిడ్. ఈ విధంగా ఈ గ్రిడ్స్ అన్నీ కూడా మనం అనుసంధానం చేసినట్లయితే వాళ్ళకు అన్ని సదుపాయాలు అంటే ఒక ప్రాథమిక రంగానికి కావాల్సినటువంటి సదుపాయాలని కల్పిస్తూనే మనము నెక్స్ట్ ఏమంటే వీళ్ళందరికీ కూడా ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, అలాగే ఆ తర్వాత ఎస్ఎంఈస్ రావటం కానీ ఇవన్నీ వచ్చినట్లయితే అన్ని రంగాల్లోనూ పేద ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయటం మూలంగా వాళ్ళకు తలసరి ఆదాయం పెరగాలి. తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా కుటుంబాల్లో సంతోషం ఉంటుంది. కాబట్టి పిల్లలకు కావాల్సింది కానీ దానికి కావాల్సినటువంటి స్కూలు, ఎడ్యుకేషన్, అలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాము ఇప్పుడు. అలాగే హెల్త్ సెక్టార్కి వచ్చేప్పటికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవన్నీ మెడికల్ అండ్ హెల్త్ కేర్కి ఈ ప్రభుత్వం చాలా సదుపాయాలని కల్పిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీలో కూడా ఇంకా అదనంగా 800 జబ్బుల్ని యాడ్ చేయటం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టు కాకుండా మనం చేయటం జరిగింది. ఇప్పుడు ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ లాంటివి కూడా తీసుకొచ్చాం. అంటే అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే పేదరిక నిర్మూలన జరగాలి అనేటువంటిది, కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్లాలి అనేటువంటిది, ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రంగాల్లోనూ మనం ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలి. అది వచ్చే వరకు ముందు నిలబడి సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వెల్ఫేర్లో ఈ చంద్రన్న కానుకలు కానీ, పండుగలకు సంబంధించింది ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేదు, మనకు ఆర్థిక లోటు ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం. జిల్లా కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లా పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు చేరినప్పుడే వాటి యొక్క అసలు ఉద్దేశం నెరవేరుతుందని స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? తప్పకుండా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే దీనికి వస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా మనకి డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా క్యాష్ రహిత మనం లావాదేవీలు జరపాలి అంటున్నాం, టెక్నాలజీని వాడుకోవాలి అంటున్నాం. టెక్నాలజీని వాడటం మూలంగా ఇనీషియల్గా ఇబ్బంది పడినప్పటికీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా అంటే అవినీతి తగ్గేటువంటి అవకాశం ఉంది. అర్హులైన వాళ్ళందరికీ కూడా లబ్ధి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నిన్న మొన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో కూడా
వారికి చెప్పటం. డెఫినెట్గా చాలా మంది కలెక్టర్స్ ఇప్పటికే ప్రొయాక్టివ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కాన్ఫరెన్స్లో చెప్పినప్పటిది ఇప్పటికీ కూడా. సో ఇది మరింత వేగవంతంగా మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పేదవాళ్ళ కష్టాలకు ఈ కానుకలే మందు అనేటువంటిది మాత్రం ఈరోజు చెప్పక తప్పదు. రామకోటయ్య గారు, వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు ఆదాయాయి. అదే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థను నగదు బదిలీతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదాయాన్ని దక్కించుకోవచ్చు? ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి? ఈ జన్ధన్ ఖాతాల్లో డబ్బులు వేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళటం వల్ల లబ్ధిదారులు నేరుగా తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ డబ్బు రూపంలో వచ్చిన తర్వాత ఆ డబ్బు రూపంలో వాడుకోవడానికి ఉండదు. కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు కింద మనం పరిగణ చేయొచ్చు. ఎందువల్లంటే వాళ్ళకి కావాల్సిన పప్పు, ఉప్పు, నూనె ఇలాంటి పదార్థాలన్నింటినీ సమకూర్చి ఆ పండగలో వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన విధానాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం. గ్యాస్ సబ్సిడీ విషయంలో వచ్చేటప్పటికి ఈ 1 కోటి మంది వదులుకోవటం ఇప్పుడు 3 కోట్ల మంది చేరుకుంటున్నారు. ఇది మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది లేని పరిస్థితిని చూశారు. ఎందుకంటే మోడీ గారు కూడా మొట్టమొదటి నుంచి చూసినటువంటి డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టాలను తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మామూలు మనుషులకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు విధంగా చేసేటువంటి ఆలోచనలో వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వ చేయూత ఇవ్వటమే కాకుండా వారు చేసేటువంటి మంచి పనులన్నింటినీ కూడా పరిపూర్ణంగా మేము స్వాగతిస్తున్నాం. దాంతోపాటు ఈ డిమానిటైజేషన్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తొలి వ్యక్తిగా రాష్ట్రాన్ని ముందుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే వారు చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి అనుసంధానం చేయడంలో గొప్ప వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. నిన్న కలెక్టర్ సమావేశంలో వారు కలెక్టర్ అందరికీ చెప్పారు, ఈ బజారు మొత్తం బీసెంట్ రోడ్ మొత్తాన్ని ఉన్నటువంటి వాళ్ళలో క్యాష్లెస్గా చేసాం. ఇప్పుడు మనం పేటీఎమ్స్ కానీ ఎయిర్టెల్ మనీ కానీ వీటన్నింటినీ తీసుకురావడం జరిగింది. వీటన్నింటినీ మీరు కూడా ఒకసారి వాడి చూడండి. ఎందుకంటే అధికారులు మేము ఆ ఆలోచన ఉన్నాం అని అనుకుంటారు. అది ఆ విధానాన్ని తీసుకెళ్ళటం అనే దాంట్లో చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే కృషిని మేము తప్పకుండా అభినందిస్తున్నాం. వాటితో పాటుగా ప్రతి ఒక్క వ్యక్తికి గిరిజనులు ఏదైతే తండాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి చేరాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పాడేరు, లంబసింగి, చింతపల్లి ఇలాంటి ప్రాంతాలకు కానీ లేకపోతే అరకు లేకపోతే సీలేరు ఇలాంటి ప్రాంతాలకు కూడా ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీస్ని కొత్త వాటిని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది చాలా పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది గిరిజనులు వాళ్ళకి నిజమైన ఫలాలు అందాలి. కొండా కోణంలో ఉండేటువంటి వాళ్ళకి మనం ఈ గ్యాస్ సబ్సిడీ గ్యాస్ కనుక వాళ్ళకి పరిపూర్ణ సబ్సిడీ అంటే సబ్సిడీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందజేసేటువంటి ఒక కానుకగా అందజేస్తే వాళ్ళ యొక్క దీంట్లో మనం మంచి ఫలితాలను తీసుకురావడానికి ఆస్కారం ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అందవేసిన చెయ్యి వాటికంటే మోడీ గారు మరి ఎక్కువగా ఆలోచన చేసి పేద ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చుట్టమే వారిద్దరి యొక్క ఆలోచనగా చేసి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని ఆలోచన చేశారు. లక్ష్మణ్ గారు, లబ్ధిదారుల ఆధార్ కార్డులను వారి బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మరి ఆధార్ కార్డుతో ప్రజా పంపిణీ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకునే అక్రమాలని ఎంతవరకు నిలువరించవచ్చు? మనం ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా బోగస్ కార్డులు, వస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు దారి మళ్ళీపోయి పందికొక్కుల పరం అయిపోతుంది చాలా వరకు. దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉన్నది, ప్రభుత్వం పైన కూడా ఉన్నది. ఈ ఆధార్ అనుసంధానంతో కొంత దాన్ని నివారించవచ్చు, ఎక్కువ భాగం నివారించవచ్చు అనేటువంటి ఆశ ప్రజల్లో ఉన్నది. దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ వైపున సమాజాన్ని నడిపించాలనేటువంటి ప్రజలందరినీ కూడా తీసుకెళ్లాలని. గ్రామీణ ప్రాంతంలో చదువు సంధ్యలు తక్కువ, అక్కడ మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సదుపాయాలు కానీ లేకపోతే బ్యాంకింగ్ సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. అటువంటి పూర్వరంగంలో ఈరోజు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినటువంటి వ్యవస్థను గన తీసుకురాగలిగితే అక్కడ లబ్ధిదారుల యొక్క బోగస్ నకిలీ లబ్ధిదారులను నియంత్రించడానికి అవకాశం ఉంది. ఆ కార్డులను ఏరివేయడానికి చాలా వరకు దోహదపడుతుంది. అలాగే నగదు లావాదేవీలు కూడా అవి తగ్గించేటువంటి అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఈ డీలర్స్గా ఉండేటువంటి వాళ్ళు అక్రమాలు చేయడానికి కూడా అవకాశం తగ్గిపోతుంది. తప్పనిసరిగా అది దానివల్ల ప్రయోజనాలు బహుముఖంగానే ఉంటాయి.
డబ్బును తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి మీరు వాడుకోండి అంటే ఆ బహిరంగ మార్కెట్లోకి వెళ్ళి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కోలేరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఉద్దేశమే, లక్ష్యమే ఏంటంటే ఆహార భద్రతను కాపాడడం. ఆ ఆహార భద్రతను కాపాడేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యం నెరవేరడానికి దెబ్బతినకుండా, ఆ లక్ష్యానికి నష్టం జరగకుండా ఇది కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ప్రసాద్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. మరి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించడం ద్వారా ఎలాంటి ఉత్తమమైన మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు? డెఫినెట్గా అండి, మీరు ఎప్పుడైతే మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆద్యులు. ఈ మధ్య కొత్తగా వచ్చిన డాష్ బోర్డ్ టెక్నాలజీ తీసుకోండి, ప్రతి ఒక్క శాఖని దానికి అనుసంధించారు. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ప్రతి వాళ్ళు మానిటర్ చేయొచ్చు, అసలు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరి చేతులకు వెళ్తుందని. అదేవిధంగా ఇప్పుడు ఐరిష్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఇప్పుడు ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ కానీ, ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే అసలు అర్హులకు చెందుతుందా లేదా, అర్హుల దగ్గరికి వెళ్తుందా లేదా. ఇప్పుడు డాష్ బోర్డ్ టెక్నాలజీలో ఉంటే కరెక్ట్గా ఇప్పుడు ఏ రోజునైతే మనం ఈ డబ్బుల్ని పలానా ఏరియాకి వైజాగ్ పంపించాం, వైజాగ్ పంపిస్తే ఆ పక్కన విలేజెస్లకి ఎన్ని గంటలకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడి నుంచి ఎంతమంది తీసుకున్నారు, నిజంగా ఆ లబ్ధిదారులు ఉన్న లిస్టులో ఉన్న వ్యక్తులకు చేరిందా లేదా, ఆ వ్యక్తి తీసుకున్నాడా లేదా, ఇది ప్రతిదీ కూడా ఉంటుందంటే టెక్నాలజీ అనేది డెఫినెట్గా ఇట్లా హెల్ప్ అండి. ఎందుకంటే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఎటు వెళ్తున్నాం, ఎటు ట్రావెల్ చేస్తున్నాం అన్నదానికి ప్రతిదానికి కూడా ఇప్పుడు జీపీఆర్ఎస్ సిస్టమ్ ఎలాగ ఉందో అలాగే కూడా ప్రతిదాన్ని మానిటర్ చేయొచ్చు మీకు, అసలు లబ్ధిదారులకు చేరుతుందా లేదా అని చెప్పి. టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఈజ్ గుడ్ ఫర్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీన్ని ఇంకా మీరు చెప్పినట్టుగా ఈ బలమైన సిస్టమ్స్ తీసుకొచ్చి మంచి మంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దీన్ని ఇంకా కూడా పురోగతిలో తీసుకెళ్తే డెఫినెట్గా ఉంటుందండి. చివరిగా రేణు గారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. పేద ప్రజల జీవితాల్లో ఆనందం చూడటమే తన లక్ష్యంగా చెప్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది? ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి కరెంటు, ప్రతి ఇంటికి నీరు, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. అంటే అలాగే ఆ యొక్క ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, అంటే బాల కార్మికులు ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళాలి అనేటువంటిది. దానికోసమే స్కూల్ ఎడ్యుకేషన్కి సుమారు బడ్జెట్లో కూడా చూస్తే 19,000 కోట్లు ఈవేళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అలాట్ చేయటం జరిగింది. దాంతోపాటుగా మనం మెడికల్ అండ్ హెల్త్ కేర్, ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్యం కూడా చాలా మనకి ప్రాథమిక హక్కులు, విద్యా ఆరోగ్యం అనేటువంటిది. ఇవన్నిటితో పాటుగా ఉపాధి, ఉద్యోగం, ఇవి వచ్చినప్పుడే వారికి అల్టిమేట్గా వారి యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది, వారందరూ కూడా పైకి వస్తానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు, తీర ప్రాంతం కానీ, గనులు కానీ, నీరు కానీ, ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో వీటన్నిటిని ఉపయోగించుకుని మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినట్లయితే ఒకవైపు ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, రెండవ వైపు ఆర్థికంగా అభివృద్ధి చెందితే అక్కడ ఒక ఆర్థిక ప్రగతి వస్తుంది. ఆ విధంగా మనం సమగ్రాభివృద్ధి వచ్చినట్లయితే రాష్ట్రాన్నే మనం 2023 నాటికి ఈ దేశంలో టాప్ 3 స్టేట్స్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. 2029 నాటికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలి అనేటువంటిది లక్ష్యం. అవన్నీ సాధించాలి అంటే మనము గ్రాస్ రూట్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించినప్పుడే ఇదంతా సాధ్యం. కాబట్టి పేదరిక నిర్మూలన అనేటువంటిది ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాము. కొత్త సంవత్సరంలో మరింత మంది లబ్ధిదారులను ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి పథకాల ప్రయోజనాలు అందేలా పాలనలో పారదర్శకత తేవాలని చూస్తోంది. పథకాల అమల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.